ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 45 ఫోన్ కాల్లో ఉన్న అర్జున్కి అన్నయ్య పల్లవి ఎక్కడ కనిపించట్లేదు అని కంగారుగా చెప్పింది. అర్జున్ శివాని చెప్పిన మాటలు విని కంగారు పడ్డాడు. అర్జున్కి ఫోన్ కాల్లో ఉన్న శివాని పల్లవి కనిపించడం లేదు అని చెప్పడంతో కంగారుగా తన ఫోన్ ఓపెన్ చేసి అందులో ఒక యాప్ ఓపెన్ చేసి పల్లవి లొకేషన్ ఎక్కడ ఉందా అని చూశాడు. ఆ లొకేషన్ సిటీ నీ దాటుకొని వెళ్తూ ఉండడం చూసి అర్జున్ ఫాస్ట్గా బైక్ స్టార్ట్ చేసి శివకి తన ఫోన్ ఇచ్చి మళ్ళీ ఏదో గుర్తుకువచ్చి శివ వంక చూస్తూ, శివ నువ్వు శివాని దగ్గరికి వెళ్ళురా. శివానిని తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నా వెనుక అస్సలు రావద్దు శివ అని వార్నింగ్ కూడా ఇచ్చి నేను పల్లవిని తీసుకొని వస్తాను అని చెప్పి శివ చెప్పేది కూడా వినకుండా ఫాస్ట్గా బైక్ స్టార్ట్ చేసి లొకేషన్ నీ మొబైల్లో ట్రేస్ చేసుకుంటూ పల్లవి దగ్గరికి బయలుదేరాను. శివాని కంగారుగా హలో శివ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే తన చేతిలో ఉన్న ఫోన్ వంక చూస్తూ ఏం లేదు శివాని, పల్లవిని ట్రేస్ చేసుకుంటూ బా వెళ్ళాడు. నేను కూడా బా వెనుక వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్తావా అని శివ అనడంతో నువ్వేం కంగారు పడుకు శివ, నేను జాగ్రత్తగా ఇంటికి వెళ్తాను. నువ్వు అన్నయ్యతో వెళ్ళు. నేను ఇంటికి వెళ్ళాక నీకు మెసేజ్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేసింది. శివ ఏమీ ఆలోచించకుండా బైక్ తీసి తన ఫోన్లో ఒక యాప్ ఓపెన్ చేసి పల్లవి ఎక్కడ ఉందో లొకేషన్ ట్రేస్ చేస్తూ భువన్కి లైవ్ లొకేషన్ షేర్ చేసి భువన్ పల్లవి ఇన్ డేంజర్ అని వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పంపించి బైక్ తీసుకొని అర్జున్ వెనక ఫాలో అవుతూ వెళ్లాడు. ఈ విషయం అర్జున్కి తెలియదు. అర్జున్ ఒకటే ఆలోచిస్తూ ఉన్నాడు, అసలు పల్లవిని ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు? మాకు ఇంతవరకు శత్రువులు కూడా లేరు. ఎవరైనా కిడ్నాప్ చేశారా? కాని ఎందుకు అని ఆలోచిస్తూ ఆ లొకేషన్ని చూసుకుంటూ ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. శివ అర్జున్కి కాస్త దూరంలో ఫాలో అవుతున్నాడు. ఇటు పల్లవిని కిడ్నాప్ చేసిన వాళ్ళు వ్యాన్లో సిటీ చివరున్న ఒక చిన్న పాడుబడ్డ ఇంట్లోకి పల్లవిని తీసుకొని వెళ్లి పల్లవిని నేలపై పడుకోబెట్టి ఆ నలుగురు రౌడీలతో పాటు రౌడీ హెడ్ అయిన అతను పల్లవి దగ్గర నిల్చుని ఎన్ని సంవత్సరాలకి దొరికావే, నిన్ను ఈరోజు అస్సలు వదిలిపెట్టను. నేను నీకు ప్రపోజ్ చేస్తే నన్ను కాదు అని అందరి ముందు కొడతావా? అంతేకాకుండా మా అమ్మ నాన్నని మీ నాన్న అందరి ముందు అవమానించాడు. అంతకంతకు నీపై పగని తీర్చుకోవాలని ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను. కాని మా అమ్మ ఇన్ని రోజులు నన్ను ఆపింది. కాని ఈరోజు మా అమ్మే లేదు. అలాంటప్పుడు నీపై పగ తీర్చుకోకుండా ఎలా ఉంటానే అని అనుకుంటూ పల్లవిని కింది నుండి పై వరకు చూస్తూ ఏమున్నావే, అర్జున్ గాడు పెట్టి తిండి నీ ఒంటికి బాగా పట్టినట్టుంది. అందుకే బాగా బోద్దుగా తయారయ్యావు అని అంటూ పల్లవిని చూస్తూ ఉండగా ఒక రౌడీ వచ్చి అన్నమందు తీసుకొని వచ్చారా, తాగుదాం అని అనగానే అతను పల్లవి దగ్గరనుంచి రౌడీల దగ్గరికి వెళ్ళి పల్లవికి కాస్త దూరంలో గుందరంగా కూర్చొని నలుగురు బీర్ తాగుతూ అన్నా నువ్వు అన్నట్టే ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. అసలు నీకు ఈ అమ్మాయిపై ఎందుకన్నా అంత పగ అని బీర్ తాగుతూ అడిగాడు ఒకడు. రౌడీ హెడ్ వాడిని చూస్తూ పగ కాదురా పిచ్చి ప్రేమ, అడంటే నాకు ఇష్టం కాని దానికి వల్ల బావ అర్జున్ గాడు అంటే చచ్చేంత ఇష్టం. ఇది 16 ఏళ్ల వయసున్నప్పుడు మా ఊరిలో ఉన్న అమ్మవారి జాతరకి వచ్చింది. అప్పుడు చూసా దీనిని ఎంత అందంగా ఉందో తెలుసా లంగావోనిలో. చూడగానే పిచ్చి పిచ్చిగా నచ్చింది. అందుకే దీన్ని ఫాలో అయ్యా. కొన్ని రోజులు ఫాలో అయ్యాక ఇది స్కూల్కి వెళ్లడం చూసి దీనికి ప్రపోజ్ చేశా. కాని ఇది నువ్వంటే నాకిష్టం లేదు, నా బావంటేనే నాకు ఇష్టం. ఇంకోసారి నా వెంట పడ్డావంటే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చింది. సరేలే దానికి ఇష్టం లేదు అని వదిలేద్దామనుకున్నా. కాని పదే పదే ఇది గుర్తుకొచ్చేది. మరిచిపోవడం నా వల్ల కాలేదు. అందుకే డైరెక్ట్గా దీన్ని స్కూల్కి వెళ్ళి అందరూ ముందు ప్రపోజ్ చేశా. కాని ఇది నాకు దీనిపై ఉన్న ప్రేమను చూడకుండా అందరూ దీన్ని చూసి నవ్వురని వెళ్ళి దీని అయ్యకి మామకి చెప్పింది. వాళ్ళు ఆ ఊర్లో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులు కావడంతో మా అమ్మ నాన్నని నన్ను పంచాయతీకి పిలిచి అవమానించారు. అలాగే మా ఊరు వాళ్ళు కూడా నా క్యారెక్టర్ని తప్పుపట్టారు. ఆ బాధ మా అమ్మ కొన్ని రోజులు బయటికి కూడా రాలేదు.
నన్ను కూడా బయటికి రానివ్వలేదు. అరే, ప్రేమించడం నా తప్ప. ప్రేమించాను, నచ్చింది, ప్రపోజ్ చేశాను. అది కూడా నా ప్రేమను ఒప్పుకొని తీరాలి కదా, కాని ఒప్పుకోలేదు. కొన్ని రోజులకు దీనికి పెళ్లి జరుగుతుంది అని తెలిసింది. ఆ పెళ్లిని కూడా ఆపుదామనుకున్నా, కాని మా అమ్మకి ఆ విషయం తెలిసి నన్ను ఇంట్లో పెట్టి తాళం వేసింది. ఇది హాయిగా పెళ్లి చేసుకొని అర్జున్ గారితో వెళ్ళిపోయింది. దీనికోసం పిచ్చోడిని అయ్యాను. ఇప్పుడు మా అమ్మ ఎలాగో చనిపోయింది. మా నాన్న కూడా మా అమ్మ చనిపోయిందని బెంగతో మందుకే అలవాటయ్యాడు. నేను ఒక చిన్న ఫుడ్ క్యాటరింగ్లో వంటవాడిగా పనిచేస్తున్నాను. ఇది ఒక 3 నెలల ముందు మా ఊరి అమ్మవారి గుడికి దీని కుటుంబంతో కలిసి వచ్చింది. దీని బర్త్డే అనుకుంటా గుడిలో అన్నదానం కార్యక్రమం పెట్టారు. నేను కూడా ఆర్డర్ చేసిన ఫుడ్ని తీసుకొని గుడిలో ఇవ్వడానికి వెళ్ళాను. అప్పుడు చూశాను దీన్ని. ఇప్పుడు ఇంక అందంగా తయారైంది. దీని మొగుడితో హ్యాపీగా ఉంది. నా ప్రేమను కాదని ఇది వాడితో సంతోషంగా ఉంటే నేనెలా చూస్తూ ఉంటాను. అందుకే దీన్ని ఫాలో అయ్యి ఇన్ని రోజులకు ఒక మంచి స్కెచ్ వేసి దీన్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఈరోజు దీని బ్రతుకును నాశనం చేస్తానన్ను కాదన్నా, దీన్ని సంతోషంగా అస్సలు బతకనివ్వను అని అనుకుంటూ మందు తాగుతూ స్నాక్స్ తింటూ 1 గంట వరకు మిగతా రౌడీలతో మాట్లాడి, రే, మీరు బయట ఉండండి, నా పని అయిపోయాక మీరు కనిస్తూరు కాని అని వంకరగా నవ్వి తూలతో పల్లవి దగ్గరికి వెళ్లాడు. మిగతా రౌడీలు అతను చెప్పినట్టే బయటకి వెళ్లి తలుపు వేశారు. లోపల ఉన్న రౌడీ పల్లవి దగ్గరికి వెళ్తూ, నన్ను కాదన్నావు కదా, నన్ను ఆ ఆ ఆ ఆ అని నవ్వుతూ, ఇప్పుడు నీ జీవితం ఎలా చేస్తాను, మళ్ళీ నీకు నేనే దిక్కు అయ్యేలా చేస్తాను అని అనుకుంటూ పల్లవి చీర కొంగుపై చెయ్యి వేస్తూ ఉండగానే టక్కున ఒక రౌడీ ఎగిరివచ్చి తలుపుతో పాటు వాడు కూడా దబ్బుమని కిందపడ్డాడు. వాడు కింద పడ్డగానే పల్లవి చీర కొంగు పట్టుకునేవాడు కాస్త రౌడీ కిందపడ్డ శబ్దానికి పక్కకు తిరిగి చూశాడు. కిందపడ్డ రౌడీని చూసి ఆశ్చర్యపోతూ, రేయ్, ఏమైందిరా, ఎవరు కొట్టారు నిన్ను అని వాడి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉండగా అప్పుడే లోపలికి వచ్చిన అర్జున్, నేనే బే, నా భార్యని కిడ్నాప్ చేస్తావా అనుకుంటూ స్పీడ్గా వాడి దగ్గరికి వచ్చి వాడి పీక పట్టుకుని గోడ కానించి గట్టిగా పీక పిసుకుతూ వాని పరీక్షగా చూసిన అర్జున్కి, నువ్వ ఆ రోజు గుడిలో అన్నదానం చేస్తుంటే వచ్చిన క్యాటరింగ్ వాడివి కదా, ఎందుకు నా భార్యని కిడ్నాప్ చేశావ్ అని కోపంగా ఒక్క చేతితో వాని కడుపులో పంచ్ చేస్తూ ఇంకో చేతిని మాత్రం మెడపై గట్టిగా బిగించాడు. వాడు అర్జున్ కొట్టే దెబ్బలకి తాళలేక, నేను పల్లవిని ప్రేమించాను, తను ఒప్పుకోలేదు, నన్ను రిజెక్ట్ చేసింది, నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పింది, నిన్ను పెళ్లి చేసుకుని హాయిగా బ్రతుకుతుంది, అందుకే ఇలా కిడ్నాప్ చేసి తనపై రివెంజ్ తీసుకోవాలి అని అనుకున్నాను అంటూ అర్జున్ నీ కొట్టడానికి ట్రై చేసినా కూడా అర్జున్ వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వాడి కడుపులో గట్టిగా పంచి చేస్తూ మెడపై పట్టు ఇంకా పెంచి, అమ్మాయి లవ్ రిజెక్ట్ చేస్తే ఇలా చేస్తావా నీ యబ్బ అనుకుంటూ వాడిని రక్తం వచ్చేలా కొడుతూ ఉన్నాడు అర్జున్. అప్పుడే పల్లవికి మత్తు వదలడంతో స్పృహలోకి వచ్చి మసక బారిన కళ్లతో కోపంగా ఉన్న అర్జున్ని చూస్తూ బావ అని చిన్నగా పిలిచింది. అంతవరకు కోపంగా ఉన్న అర్జున్ పల్లవి పిలుపుతోటి శాంతించి వాడి కడుపులో ఇంకో పంకిచ్చి అప్పటికి వాడి స్పృహ తప్పడంతో వాడిని వదిలేసి ఫాస్ట్గా పల్లవి దగ్గరికి వచ్చి కింద కూర్చుని, పల్లవి నీకేం కాలేదు కదా, బానే ఉన్నావా అని కంగారుగా అంటూ పల్లవి భుజాలు పట్టుకుని పైకి లేపి కూర్చోబెట్టి, ఎక్కడైనా గాయాలు అయ్యాయా అని పల్లవిని చూస్తూ ఉండగా పల్లవి ఏడుస్తూ అర్జున్ని హగ్ చేసుకుని, బావ, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, నాకు స్పృహ తప్పడానికి కర్చీఫ్లో క్లోరోఫామ్ వేసి నా ముక్కుపై పెట్టాడు, అందుకే కొంచెం మత్తుగా ఉంది అని చిన్నగా చెప్పింది. అర్జున్ పల్లవిని ఎత్తుకుని ఫాస్ట్గా బయటికి వస్తూ ఉండగా అంతవరకు స్పృహ తప్పినట్టు నటిస్తూ ఉన్న మైంపై రౌడీవాడి ప్యాంట్ పాకెట్లో ఉన్న ఒక జాక్ నైఫ్ కత్తి తీసుకొని అర్జున్ నీ వెనక నూచి పొడవడానికి వస్తుంటే అప్పుడు అర్జున్ని
దూరం నుంచి ఫాలో చేస్తూ వచ్చిన శివ బైక్ పార్క్ చేస్తే స్పీడ్గా ఆ లొకేషన్కి వచ్చి అక్కడ ఒకటే ఇల్లు ఉండటంతో ఆ ఇంటి దగ్గరికి వస్తూ ఉండగా అర్జున్ వెనకాలొకరు కత్తి పట్టుకొని రావడం కనిపించి ఫాస్ట్గా బావ్ అంటూ పరుగున వచ్చి అర్జున్ని పక్కకు నెట్టాడు. అర్జున్ కాస్త పక్కకు జరగగానే అర్జున్ని అప్పుడే ఫోర్స్గా పొడవడానికి వచ్చినవాడి కత్తిపోటు శివ కడుపులో దిగింది. శివ ఆ కత్తి తన కడుపులో దిగగానే అమ్మ అంటూ అరిచాడు. అదంతా వితిన్ సెకండ్లో జరగగానే ఒక్కసారి అందరీ షాక్ అయ్యారు. పల్లవి అన్నయ్య అంటూ అరుస్తూ అర్జున్ చేతిలో నుంచి దిగి శివ దగ్గరికి వచ్చింది. శివ తనని పొడిచిన రౌడీని గట్టిగా కడుపులో తన కాలికో తన్నగానే వాడు కింద పడ్డాడు. శివ కూడా నొప్పిని తట్టుకోలేక కింద పడ్డాడు. పల్లవి అన్నయ్య అంటూ అరుచుకుంటూ కిందపడ్డ శివ తలని తన ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ అన్నయ్య తన చీరని చింపి శివ నడుము చుట్టూ కట్టింది. అర్జున్కి ఒక్క నిమిషం తన గుండె ఆగినంత పని అయ్యింది. శివని రక్తపు మడుగుల్లో చూడగానే అర్జున్ ఊపిరి ఆగిపోయినట్టు అయ్యింది. వెంటనే అర్జున్ కోపంగా కింద పడ్డ రౌడీగాడి దగ్గరికి వెళ్ళి వాడిని పైకి లేపి శివ కడుపులో పొడిచిన కత్తి ఇంకా ఆ రౌడీ చేతిలోనే ఉంది. శివ కడుపులో ఫోర్సుగా పొడిచి చేతితో కత్తిని అలాగే పట్టుకొని ఉన్నాడు. శివ తన్నడంతో ఆ కత్తి కూడా వాడు గట్టిగా పట్టుకోవడంతో శివ కడుపులో నుంచి ఆ కత్తి కూడా బయటకి వచ్చింది. అర్జున్ వాడి కాలర్ పట్టుకుని పైకి లేపి వాడి చేతిలో ఉన్న కత్తి తీసుకుని కోపంగా వాడి కడుపులో పోడవపోతున్న మరుక్షణం శివ అర్జున్ని చూసి వద్దు బా, అలా చెయ్యకు, అలా చేస్తే వాడికి మనకి తేడా లేకుండా పోతుంది అని ఒక్కొక్క మాట కష్టంగా అనడంతో అర్జున్ శివ మాటలు వినగానే కోపంగా కత్తిని పడేసి ఆ రౌడీని కోపంగా ఇష్టం వచ్చినట్టు కింద పడేసి వాడి కడుపులో కాలితో ఇష్టం వచ్చినట్టు తంతూ ఉన్నారు. ఇంతలో పోలీస్ జీప్లో కొంతమంది కానిస్టేబుల్తో భువన్ కూడా అక్కడికి ఫాస్ట్గా వచ్చారు. రక్తపు మనుబుల్లో పల్లవి ఒడిలో ఉన్న శివని చూడగానే భువన్కి చాలా ఏడుపు వచ్చింది. అర్ధంలో ఆ రౌడీ అరుపు వినిపించడంతో అర్జున్ వైపు చూశాడు. రౌడీని కొడటున్న అర్జున్ని చూసిన భువన్, అర్జున్, ముందు శివని హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను అంబులెన్స్ కూడా కాల్ చేశాను. ఇంకాసేపట్లో అంబులెన్స్ కూడా వస్తుంది. వీడిని నేను చూసుకుంటాను. భువన్ శివ ఫోన్ చేసి పల్లవి ఇన్ డేంజర్ అని మెసేజ్ చేయడంతో ఎందుకైనా మంచిది అని అంబులెన్స్కి కూడా ఫోన్ చేసి అలాగే కొంతమంది కానిస్టేబుల్స్తో జీప్ తీసుకుని శివ పంపిన లొకేషన్కి వచ్చాడు. అని భువన్ అన్నా కూడా అర్జున్ వాడిని వదలకుండా వాని కొరుతూనే ఉన్నాడు. అప్పటికే శివాని ఏ చేతితో పొడిచాడో ఆ చెయ్యిని భువన్ రాకముందే కోపంతో వాడి చెయ్యి పట్టుకొని వీరి చేశాడు. వాడు అర్జున్ దెబ్బలకి తాళలేక అరుస్తూ ఉన్నాడు. అర్జున్ని ఆపకపోతే ఎక్కడ వాడిని చంపేస్తాడో అని భువన్ అర్జున్ని దూరం నెట్టి అర్జున్ కోపాన్ని కంట్రోల్ చేసుకోరా, అక్కడ శివని చూడురా, నొప్పితో అల్లాడిపోతున్నాడు, వానిని హాస్పిటల్కి తీసుకెళ్ళు, అంబులెన్స్ కూడా వచ్చింది, ఒకసారి అటు చూడు అని భువన్ కోపంగా అరవడంతో అప్పుడే శివ కూడా బా, వాన్ని వదిలయ్యేరా అని ఒక్కొక్క మాట కూడా పలుకొనని అనడంతో అర్జున్ ఫాస్ట్గా శివ దగ్గరికి వచ్చి మోకాళ్లపై కూర్చుని అప్పటే పల్లవి శివ నడుము చుట్టూ కట్టిన చీర కొంగు రక్తంతో తడిచిపోరడంతో అర్జున్ తన షర్ట్ విప్పి శివ నడుముకి గట్టిగా కత్తి అంబులెన్స్ రావడంతో తన రెండు చేతులతో శివని ఎత్తుకొని ఫాస్ట్గా అంబులెన్స్ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. పల్లవి కూడా ఏడుస్తూ అర్జున్ వెనకలే నడుస్తూ ఉంది. అర్జున్ ఏడుస్తూ ఉండటం చూసి అర్జున్ చేతిలో ఉన్న శివ చిన్నగా నవ్వుతో బావా, నువ్వు ఏడవకు రా, నువ్వు ఏడిస్తే అసలు బాగా లేవు, నువ్వు నవ్వితే సూపర్గా ఉంటావు, నీ బుగ్గపై చిన్నగా సొట్టు కూడా పడుతుంది, నిన్ను అలా చూస్తే నాకు ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది తెలుసా అని చిన్నగా నవ్వుతూ అంటున్న శివ మాటలకి అర్జున్ ఫాస్ట్గా నడుస్తూనే శివవంక కన్నీళ్లతో చూస్తూ ఎందుకురా ఇక్కడికి వచ్చావో, నేను రావద్దు అని చెప్పాకదా, నా మాట ఎందుకు పట్టించుకోలేదో రా అని ఏనుస్తూ నే అర్జున్ శివాని ఎత్తుకొని
అంబులెన్స్ దగ్గరికి రావడంతో అప్పటికే అంబులెన్స్లో ఉన్న అతను స్ట్రక్చర్ బయటికి తీసి పెట్టాడు. అర్జున్ శివాని స్ట్రక్చర్పై పడుకోపెట్టడంతో అంబులెన్స్లో ఉన్న అతను స్ట్రక్చర్ని అంబులెన్స్లోకి ఎక్కించి శివకి ప్రైమరీ ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అర్జున్ పల్లవి కూడా అంబులెన్స్లోకి ఎక్కి కూర్చున్నారు. ఇటు భువన్ అక్కడ ఫుల్గా తాగి అర్జున్ కొట్టిన దెబ్బలకి కిందపడి నొప్పితో మెలికలు తిరుగుతూ ఉన్న వాళ్లని చూసి కానిస్టేబుల్స్కి చెప్పి వీళ్లందర్నీ జీప్లో ఎక్కించండి, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేద్దాం, ట్రీట్మెంట్ అయిన తర్వాత వీళ్లని స్టేషన్కి తీసుకెళ్లదామని చెప్పడంతో కానిస్టేబుల్స్ అక్కడున్న 5 రౌడీల్ని తీసుకెళ్లి జీప్లో ఎక్కించడంతో భువన్ కూడా పోలీసు జీప్ ఎక్కి గవర్నమెంట్ హాస్పిటల్కి బయలుదేరాడు. కొనసాగుతుంది. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.